దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. కూడిన మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలండి. మీ కుటుంబాలని, మిమ్మల్ని, మనందరినీ ఆ ప్రభు అయినటువంటి క్రీస్తు, నేను ప్రకటించేటువంటి నజరేయుడైన యేసు ఆశీర్వదించి దీవించి ప్రతి అవసరతను ఆయన యొక్క కృప నుండి, ఆయన యొక్క సమృద్ధి నుంచి తీర్చి దేవుడే మహిమ పొందును గాక. ఆమెన్. దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. చాలా జాగ్రత్తగా ఈ వర్తమానం మనం విందాం. చూడండి, సువార్తల్లో ఒక సువార్త అయినటువంటి లూకా సువార్త తెరచి చూద్దాం. లూకా సువార్త తెరచి చూద్దాం. బైబిల్ గ్రంథంలో సువార్తలు 4 ఉన్నాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తలలో ఒక్కటైనటువంటి లూకా సువార్త 13వ అధ్యాయము మనం చూసినట్లయితే, లూకా సువార్త 13వ అధ్యాయం మనం చూసినట్లయితే 6, 7, 8, 9 వచనాలు, 6 నుండి 9 వచనాల వరకు ఒక పారాగ్రాఫ్ ఉంటుంది. ఈ పారాగ్రాఫ్లో మనం ఒక ఉపమానాన్ని చూడగలుగుతాం. యేసయ్య తానే స్వయంగా చెప్పినటువంటి ఉపమానం, ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. ఆ ఉపమానం గురించి చెప్పబడినటువంటి విషయం ఇక్కడ మనం చదువుతాం. చూడండి, 13వ అధ్యాయం లూకా సువార్త 6వ వచనం నుంచి నేను చదువుతున్నాను. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ప్రభువైన యేసయ్య తన ముందున్నటువంటి జన సమూహముతో ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు. ఆయన అంతకుముందు ఏవేవో మాట్లాడాడు, అందుకనే మరియు అనే పదం వచ్చింది. అంటే చాలా విషయాలు చెప్పిన తర్వాత మరియు యేసయ్య ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఆ చెప్పినటువంటి విషయం ఏంటంటే ఉపమానము, ఒక ఎగ్జాంపుల్. ఈ ఉపమానాన్ని మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం. ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఏమని చెప్పారు ఆయన? ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతుకుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయుమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిము, అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయమని ఆయనతో చెప్పాను. చాలా జాగ్రత్తగా వినాలి ఈ ఉపమానం. యేసయ్య ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఒక మనుష్యునికి ఒక ద్రాక్ష తోట ఉంది. ఒక మనుష్యునికి ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటించుకున్నాడు. ఏమి నాటించుకున్నాడు? అంజూరపు చెట్టు ఒకటి నాటించుకున్నాడు. ఆ అంజూరపు చెట్టు నాటించుకున్న తరువాత సహజంగా రైతు ఏం చేస్తాడు అని అంటే, అంజూరపు చెట్టుని నీరు పెడతాడు, లేదా సదుపాయం చేస్తాడు. అంజూరపు చెట్టు పెద్దదయ్యేంత వరకు కూడా కాపాడుతాడు. అంజూరపు చెట్టు పెద్దదైన తర్వాత ఆ రైతు, ఆ చెట్టు వేసినటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే, ఆ చెట్టు నుండి ఫలాలు ఆశిస్తాడు. ఆ చెట్టు ఫలాలు ఫలించినప్పుడు చాలా సంతోషపడిపోతాడు. పూత పూసినప్పుడు ఆ చెట్టు వైపు చూసి తాను ఎంతో సంతోషపడతాడు, ఎంతో ఆనందిస్తాడు ఆ రైతు. మా ఇంటి దగ్గర ఈ మధ్య ఒక గుమ్మడి పాదు పెరిగింది. నిన్న మన సతీష్ గారు చూశారు. అది పెద్ద పెద్ద ఆకులతో రొట్టలాగా పెరిగిపోయింది. మొత్తం మాకున్న స్థలమంతా కూడా పాకేసింది. ఒక్క పిండి కూడా లేదు. చూసిన వాళ్ళందరూ అన్నారు, దాన్ని తీసేయండి, ఇంకా అది గుమ్మడి పాదు, ఈ గుమ్మడికాయలు కాయదండి పాదు అని చెప్పారు. నేను ఆ గుమ్మడి పాదును చూసినప్పుడల్లా
చాలా బాధపడేవాడిని. అయ్యయ్యో గుమ్మడికాయ చాలా ఇష్టం కదా, కాస్తే రకరకాలుగా తినొచ్చు, హల్వా కూడా వండిచ్చేద్దామని అనుకున్నాను. కానీ అక్కడ ఒక కాయ కూడా కాయడం లేదు. మొన్న మా పెద్ద అక్క వచ్చి కర్ర పెట్టి ఆకుల్ని ఇలాగని చూస్తే 2 పిందులు, చిన్న చిన్న పిందులు కనిపించాయి. ఆ పిందులు కనిపించిన తర్వాత ఒక ఆశ వచ్చింది, అమ్మో ఈ పాదు కాయబోతుందని సంతోషం కూడా వేసింది. ఇంట్లో వాళ్ళందరికీ మహా సంతోషం వేసేసింది. నిన్న సతీష్ గారు వచ్చినప్పుడు అడిగాను, ఈ పాదు కాస్తాదండి అని చెప్పి వారు చెప్పినప్పుడు ఇంకా సంతోషం వేసింది. దేవునికి మహిమ కలుగును గాక. రైతు సహజంగానే ఒక చెట్టు వేసిన తర్వాత ఆ చెట్టు నుండి ఫలాలు ఆశిస్తాడు. ఇక్కడ ద్రాక్ష తోట ఉంది. ఈ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటించుకున్నాడు ఆ యొక్క తోట యజమాని. ఏం జరిగినప్పుడు అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. పండ్లు వెతకడానికి వచ్చాడట. అంజూరపు చెట్టుకి ఆ పండ్లేమీ లేవట. అయితే ఇక్కడ జరిగినటువంటి సంఘటన చెప్పే ముందు ఆ తోట ఎవరు, ఆ చెట్టు ఎవరు, యజమాని ఎవరు, ఆ తోటమాలి ఎవరు అనే విషయాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం మీకు అర్థం అవడం కోసం. ఇక్కడ యేసయ్య ఉపమానాన్ని చెప్తున్నాడు. ఆ ద్రాక్ష తోట ఎవరు అని అంటే ఈ మానవాళ్ళే. దేవునికి స్తోత్రం. సంఘమే. దేవునికి మహిమ కలుగును గాక. సంఘమే. ఈ సంఘములో దేవుడు ప్రత్యేకించి ఒక అంజూరపు చెట్టును నాటించినట్లుగా చూస్తున్నాం. అంజూరపు చెట్టు ఎవరంటే నీవు నేనే. దేవునికి మహిమ కలుగును గాక. అంజూరపు చెట్టు వేసినటువంటి ఆ తోట యజమాని ఎవరంటే మన తండ్రి అయినటువంటి దేవుడే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుడు తన తోటలో ఒక అంజూరపు చెట్టు నాటించాడు. అంజూరపు చెట్టు నీవు నేనే. అంజూరపు చెట్టు నీవు నేనే. అయితే అంజూరపు చెట్టును వేసిన తర్వాత అక్కడ ఒక తోటమాలిని పెట్టాడు. తోటమాలి ఎవరు అని మీరు నన్ను అడిగితే ఆ తోటమాలి నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు అనబడినటువంటి ఒక తోటమాలిని పెట్టి మన తండ్రి అయినటువంటి దేవుడు ఆయన పొలములో ఒక అంజూరపు చెట్టు నాటించాడు. అంజూరపు చెట్టు నుండి ఆ తండ్రి అయినటువంటి ప్రభువారు ఆశిస్తున్నాడు ఫలాల్ని. ఈ తోటమాలి ఏం చేస్తున్నాడు తెలుసా? సేద్యం చేస్తున్నాడు. తోటమాలి సేద్యం చేస్తున్నాడు. తోటమాలి సేద్యం చేస్తూ అంజూరపు చెట్టుకి కావలసినటువంటి ప్రతి అవసరతలు లేదా ప్రతి చక్కని ఆ భూమికి బలము అంతా కూడా అందిస్తూ ఉన్నాడు. కానీ కొంతకాలానికి యజమాని చూశాడు. యజమాని వచ్చాడు, తోటమాలిని పిలిచి అంటున్నాడు, ఈ అంజూరపు చెట్టుకి ఫలాలు ఉన్నాయా? తోటమాలి చెప్తున్నాడు, లేవండి అని చెప్తున్నాడు. అక్కడ జరిగినటువంటి సంఘటన మీకు పూర్తిగా చెప్పబోయే ముందు అంజూరపు చెట్టు అనే వ్యక్తిగా నిన్ను నన్ను ఎందుకు పోల్చాడో కొన్ని విషయాలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా చెట్లు ఉంటాయి. అంజూరపు చెట్టుతో నిన్ను నన్ను పోల్చడానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. చాలా ప్రత్యేకమైనటువంటి కారణాలు మనం చూస్తాం. చూడండి, రాజులు మొదటి గ్రంథం ఒకసారి తెరచి చూద్దాం. రాజుల మొదటి గ్రంథము అసలు అంజూరపు చెట్టుతో ఎందుకు పోల్చాడు మనల్ని అనే విషయాన్ని మీకు నేను చెప్తూ ఉన్నాను. రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయాన్ని ఒకసారి తెరచి చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 24, 25 వచనాలు చదువుదాం. 24, 25 వచనాలు. యూఫ్రటీసు నది అవతల తెప్సహు మొదలుకుని గాజా వరకును నది యువతలనున్న రాజులందరి మీదను అతనికి అధికారం ఉండెను. అతని కాలమున నలుదిక్కుల నెమ్మది కలిగి ఉండెను. సొలొమోను దినములన్నిటను ఇజ్రాయేలు వారేమి, యూదా వారేమి, దాను మొదలుకుని బేయర్ షెబా వరకును తమ తమ ద్రాక్ష చెట్లు క్రిందను అంజూరపు చెట్లు క్రిందను నిర్భయముగా నివసించిరి. ఈ యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు యూఫ్రటీసు యువతల తెప్సహు మొదలుకుని గాజా వరకు నది యువతలనున్న రాజులందరి మీదను అతనికి అధికారం కలిగెను అని చెప్పి వ్రాయబడింది. దేవుని యొక్క వాక్యమును ప్రకటిస్తూ ఈ యొక్క రాజుల గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క నామములో సొలొమోను అనేటువంటి రాజు ఇక్కడ ఏలుబడి చేస్తూ ఉన్నాడు. సొలొమోను పరిపాలించేటప్పుడు తన యొక్క రాజ్యంలో
నెమ్మది కలిగి ఉండేది. ఆ యొక్క రాజు రాజ్యంలో నెమ్మది కలిగినటువంటి పరిస్థితులు ఉండే, యుద్ధాలు వచ్చేవి కాదు, సర్వ సమృద్ధి ఉండేది, నెమ్మది కలిగి సంతోషంగా ప్రజలందరూ ఉండేవారు. అలాంటి ప్రజలందరూ ఏం చేసేవారో తెలుసా? చూడండి 25వ వచనం. ఇప్పుడు సొలొమోను దినములన్నిటను ఇజ్రాయేలు వారేమి, యూదా వారేమి, దాను మొదలుకుని బెయేర్షెబా వరకును, అంటే ఆ యొక్క సరిహద్దులంతా కూడా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ వైపులో ఉన్నటువంటి ప్రజలందరూ, భూభాగంలో ఉండేటువంటి తన యొక్క ప్రజలందరూ కూడా ఏం చేసేవారో తెలుసా? తమ తమ ద్రాక్ష చెట్ల క్రిందను, అంజూరపు చెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచూ వచ్చిరి. అంజూరపు చెట్టు దేనికి సూచన తెలుసా? నిర్భయముగా మనం నివసించడానికి ఒక చక్కని నీడనిచ్చేటువంటి చెట్టుకు సూచన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క నామానికి ఘనత కలుగును గాక. దేవుని యొక్క మందిరంలో అంజూరపు తోట, ఆ యొక్క ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు దేనికి సూచనగా ఉందంటే నిర్భయముగా నివసించేటువంటి ఒక అద్భుతమైనటువంటి అనుభవం కలిగినటువంటి ఒక జీవితానికి సూచనగా ఉంది అంజూరపు చెట్టు. మనం గాఢాంధకారపు లోయలలో సంచరించను, ఏ అపాయమునకు నేను భయపడను అంటాడు దావీదు 23వ కీర్తనలో. చదవండి 23వ కీర్తన. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించునను, ఏ అపాయమునకును నేను భయపడను. భయం లేకుండా జీవించడానికి సూచన కలిగింది ఈ యొక్క అంజూరపు చెట్టు. సొలొమోను కాలంలో నెమ్మది కలిగినటువంటి అనుభవం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపాయము రాదు అనేటువంటి ఒక ధైర్యం కలిగి జీవించడాన్ని అంజూరపు చెట్టుతో సూచిస్తున్నారు. ఎవరికి ధైర్యం అంటే ప్రభు అయినటువంటి క్రీస్తులో ఉన్న వారికి ధైర్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరికి ధైర్యం అంటే దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ధైర్యం. శాంతి సమాధానము కలిగినటువంటి సొలొమోను మహారాజు యొక్క ఏలుబడిలో ఉన్న ప్రజలందరూ కూడా అంజూరపు చెట్ల క్రింద నిర్భయముగా నివసించినటువంటి అనుభవాలు. ఆ సొలొమోను పరిపాలనలో ఉన్న వ్యక్తులు అంజూరపు చెట్టు కింద నిర్భయంగా ఉంటే, నేను ప్రకటిస్తున్నటువంటి పరమ సొలొమోనైన నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క ఏలుబడిలో ఉన్న మనమందరం కూడా నిర్భయముగా ఉండడానికి ప్రభు దీవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిర్భయముగా ఉండడానికి ప్రభు దీవిస్తూ కాపాడుతూ మనల్ని కనికరిస్తూ ఉన్నాడు. బాగా గమనించాలి. ఈ దినాలలో లేచింది మొదలుకొని నిద్రపోయే వరకు, నిద్రపోయింది మొదలుకొని లేచే వరకు, చెప్పండి, భయం 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 గుప్పెట్లో మానవాళి కృంగిపోతూ ఉన్న సమయంలో దేవుడు ఒక ధైర్యాన్ని ప్రభువారు మనకు అనుగ్రహించాడు. అంజూరపు చెట్టు దేనికి సూచన చెప్పండి? ధైర్యం కలిగి జీవించడానికి, ధైర్యముతో నిర్భయంగా జీవించడానికి ఒక సూచన. అంతేకాదు ద్వితీయోపదేశ కాండము ఒకసారి తెరచి చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుదాం. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండును గల దేశము, ఒలీవ నూనెయు తేనెయు గల దేశము. దేని గురించి చెప్తున్నాడు ఇక్కడ? 8వ అధ్యాయం 8వ వచనంలో వాగ్దాన దేశం గురించి చెప్తున్నాడు. వాగ్దాన దేశం గురించి చెప్తున్నాడు. వాగ్దాన దేశంలో ఏమేమి ఉన్నాయో చెప్తున్నాడు. గోధుమలు ఉన్నాయి, పండుతాయట, యవలు పండుతాయట, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ చెట్లు, ఒలీవ నూనె, తేనె అన్నీ దొరికేటువంటి దేశం అంట. పొలం కొనుక్కోవాలనుకోండి, ఆ పొలంలో ఏ ఏ పంటలు పండుతాయో రైతు తెలుసుకోడా? అన్ని నేలల్లోనే అన్ని పంటలు పండవు కదా. అన్ని నేలలు అన్ని పంటలు పండించడానికి అనుకూలంగా ఉండదు కదా.
వాగ్దాన దేశంలో ఏ ఏ చెట్లు పెరుగుతాయో ఇక్కడ లిస్టు రాస్తూ, అది సామాన్యమైన భూమి కాదు, అది అంజూరపు చెట్లు పెరిగేటువంటి భూమి అని చెప్పి ఇక్కడ వాగ్దాన దేశం గురించి వ్రాయబడింది. అంటే అంజూరపు చెట్టు దేనికి సూచనగా ఉందంటే వాగ్దాన దేశానికి సూచనగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంజూరపు చెట్టు దేనికి సూచనగా ఉందంటే వాగ్దాన దేశంలో ఉండేటువంటి ఆ చెట్లకు సూచనగా ఉంది. ఈరోజు మనమందరం ఎవరంటే వాగ్దాన పుత్రులం. అంజూరపు చెట్టుతో మనల్ని ఎందుకు పోల్చాడు దేవుడు? ఒకటి, అంజూరపు చెట్టు వలె మనము అంజూరపు చెట్టు క్రింద సొలొమోను ప్రజలు బ్రతుకుతున్నట్లు నిర్భయంగా మనం ఉండాలని. రెండవదిగా అంజూరపు చెట్టుతో దేనికి పోల్చాడంటే మనల్ని అంజూరపు చెట్టుతో వాగ్దాన పుత్రులకు సూచనగా పోల్చాడు మనందరినీ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాగ్దాన పుత్రులకు మనందరినీ పోలికగా ఉంచాడు. నిజానికి మనందరం దేవుని చేత దత్తపుత్రులము అని చెప్పి మాట రాయబడింది. మనందరం ఎవరం చెప్పండి? దేవునికి ఎవరు మనం చెప్పాలి, మాట చెప్పాలి మీరు. మనం అందరము దత్తపుత్రులమే. అసలు క్రైస్తవ సంఘమే దేవునికి దత్తపుత్రులుగా ఉన్నారు. అసలైనటువంటి దత్తపుత్రోత్సవం ఈ యొక్క సంఘంలో కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే దేవుడు మనల్ని కన్న తర్వాత, మనల్ని నిర్మించిన తర్వాత ఆయన మహిమను కోల్పోయాం మనం. ఆయన మహిమను కోల్పోయి లోకంలోకి వచ్చి సృష్టిలో ఉన్న సృష్టిని నీవే మా తండ్రివి, నీవే మా దేవుడు అని సృష్టిలో ఉన్న దానిని ఆరాధించిన వాళ్ళం మనం కదా. ఇప్పుడు దేవుడు తానేమయ్యాడంటే వచ్చి మనల్ని కోసం ఆయన తన యొక్క కుమారుడైనటువంటి క్రీస్తు యేసు ప్రభువారిని లోకానికి పంపి తోటమాలిగా ప్రాణమిచ్చి, ఇప్పుడు మనం ఏం చేశాడంటే మన కోసం ఆయన తన యొక్క ప్రాణం పెట్టి విమోచించి మనల్ని ఆయన తిరిగి తనకు దత్తపుత్రులుగా స్వీకరించాడు. ఆమేన్. ఒకటి, అంజూరపు చెట్టు దేనికి సూచన? నిర్భయంగా బ్రతకడానికి. రెండవది, అంజూరపు చెట్టు దేనికి సూచన? వాగ్దాన పిల్లలుగా మనం గుర్తు చేసుకోవడానికి. మూడవదిగా అంజూరపు చెట్టుతో ఎందుకు పోల్చాడంటే మనల్ని సంఖ్యాకాండము ఒకసారి తెరిచి చూద్దాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము. సంఖ్యాకాండం 13వ అధ్యాయము 21వ వచనం నుంచి చదువుదాం. 21, 22, 23 వచనాలు. కాబట్టి వారు వెళ్ళి సీను అరణ్యం మొదలుకుని హమాతుకు పోవు మార్గముగా రెహాబు వరకు దేశ సంచారము చూసిరి. ప్రయాణం చేసి హెబ్రోనికి వచ్చిరి. శేషయి, తల్మయి అని వారు ఉండేరి. ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయను కంటే 7 ఏండ్లు ముందుగా కట్టబడిను. 23వ వచనం బాగా చదవాలి. వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గల ద్రాక్ష చెట్లు యొక్క కొమ్మను కోసి దండితో 2 మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మ పండును కొన్ని అంజూరపు పండును తెచ్చిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు వడ్లు వ్యాపారి బియ్యం కొనేటప్పుడు ఒక చిన్న ఇలాంటి పొడవుగా ఉంటుంది, దానికి దోనిలాగా ఉంటుంది. ఇలా పొడిచి ఇలా తీస్తాడు. తీసి ఏం చేస్తాడంటే ఆ వంగడం ఎలా ఉందో, దాని క్వాలిటీ ఎలా ఉందో, ఎంత ఎండిందో చూసుకుంటాడు. దాన్ని బట్టి రేటు కడతాడు. ఇప్పుడు ఇక్కడ బాగా పొగాకు పండుద్ది, పొగాకు బయ్యర్స్ ఉంటారు. వాళ్ళు కూడా ఒక బేల్ని ఎలా తీస్తారు, దాన్ని చూస్తారు. మన సతీష్ గారు ఉల్లిపాయలు కొనడానికి వెళ్ళినప్పుడు చేస్తారట, పెద్ద పెద్ద గుట్టలుగా వేస్తారట. ఆ గుట్టలని కొన్ని పాయలు తీసుకుని చూస్తారట. దాన్ని బట్టి ఆ గుట్టంతా ఎలా ఉందో చెప్పగలరట. దాన్ని బట్టి రేటు కడతారట. ఇప్పుడు మనం చూస్తే దేవుని యొక్క సన్నిధానంలో వాగ్దాన దేశంలోనికి వెళ్ళి ఏమండి ఏదైనా కొన్ని పళ్ళు తీసుకురండి, ఆ పళ్ళును బట్టి ఆ దేశంలో ఉన్న ఆ భూమి ఎలాంటిదో చెప్పొచ్చని అక్కడ అంచనా వేసుకున్నారు. వెళ్ళిన వాళ్ళు కొన్ని పళ్ళు తెచ్చారు. ఏమేం పళ్ళు తెచ్చారో తెలుసా? ద్రాక్ష పళ్ళు గెల తెచ్చారు. ఒక గెల. మనం కేజీ పళ్ళు తెస్తే, కేజీ ద్రాక్ష పళ్ళు కొంటే దేంట్లో వేసుకుంటామండి? అయ్యగారు చెప్పండి. ఒక పాలిథీన్ కవర్లో వేసుకుంటాం, అంతేనా?
పాలిథీన్ కవర్లో వేసుకుంటాం. ఒక ద్రాక్ష గెల, ఎన్ని ద్రాక్ష గెలలు ఉంటాయి అందులో? ఇలా పట్టుకుని తోస్తాడు కదా, తక్కెట్లో వేస్తాడు కదా. ఎన్ని ద్రాక్ష గెలలు వేస్తాడు ఒక కేజీకి? 3, 4, 5 వేస్తాడు కదండి. ఒక గెల మోయాలంటే, వాగ్దాన దేశంలో ఇప్పటికీ ఒక గెల మోయాలంటే ఒకరు మోయలేరు. ఇద్దరు కలిసి కావిడిగా ఒక కర్ర పెట్టుకుని ఆ కర్రకి ఆ యొక్క గెల వేలాడదీస్తే మాత్రమే ఆ యొక్క ద్రాక్ష గెలను మోయగలరు. ఇప్పటికీ వాళ్ళు ఆ విత్తనాలు ఆ దేశం నుంచి బయటికి తీసుకొద్దామని ఎంతమంది ట్రై చేస్తున్నారో. నేను కూడా కొన్ని విత్తనాలు తెద్దామని ట్రై చేశాను. అబ్బే, ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఆ సూట్ కేసుల్లో క్వింక్ అని కూసేస్తాయి. ఏది పెట్టినా వెంటనే ఆ సూట్ కేసు ఇలా తీసేస్తారు. లోపల ఏది పెట్టినా తీసి పడేస్తారు, అంతే తీసేస్తారు. నేను మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు సరే రేజర్, ఈ షేవ్ చేసుకోవడానికి రేజర్, ఒక కత్తిరి కూడా పట్టుకెళ్ళాను. మొట్టమొదటిసారి కత్తిరి దాంట్లో కనిపించింది. వాళ్ళు తీసి కత్తిరిని దిగిపెట్టావు, కత్తిరి తీసి పడే ముందు కుదరనివ్వరు. ఏ విత్తనం రానివ్వరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దేశానికి అంత ఆశీర్వాదం ఎలా వచ్చిందంటే దేవుడిచ్చాడు. ఇప్పుడు నేను చెప్తున్నాను, అంజూరపు చెట్టు, ఈ ద్రాక్ష చెట్లు గెలగెల మోస్తున్నారు ఇద్దరు కలిసి. ఆ తర్వాత మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను, కొన్ని అంజూరు పండును తెచ్చరి. అంజూరు పండ్లు చూసి ఆశ్చర్యపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశ్చర్యపోయారు. అంజూరపు చెట్టు దట్టంగా ఉంటుందన్నమాట. చాలా దట్టంగా ఉంటుంది. క్రిందకెళ్ళి కూర్చుంటే గానుగు చెట్టు కింద అసలు ఎండలాగా రాదో, వేప చెట్టు కింద ఎండలా రాదో అంతకంటే దట్టంగా ఉంటుంది అన్నమాట. ఆ యొక్క ఆకు పచ్చగా ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. బాగా గమనించాలి ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అంజూరపు చెట్టును బట్టి దేనిని అంచనా వేశారంటే ఆ భూభాగాన్ని అంచనా వేశారు, బలమైనది అని. ఇక్కడ అంజూర చెట్టు ఫలాన్ని బట్టి సంఘము యొక్క బలాన్ని సూచిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భూమి మీద అనేక సంఘాలు ఉన్నాయి, కానీ సంఘములో బలమైన వాక్యం అందుతుందా లేదా అనేది కూడా దేవుడు చూస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం 28వ అధ్యాయము, యెషయా గ్రంథం 28వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 4వ వచనం. ఫలవంతమైన లోయ తల మీదనున్న వాడిపోవు పుష్పం వంటి దాని సుందర భూషణము, కాలము రాకమునుపు పండిన మొదటి అంజూరపు పండువలే అగును. ఇక్కడ మొదటి అంజూరపు పండువలే ఉండును. ఇక్కడ మన రైతులు దాళవ, సారవ 2 పండిస్తారు. అవసరమైతే భూమిని పిండి పండించగలిగినటువంటి సత్తా ఉన్న, తెలివితేటలు ఉన్న రైతులు మన భారతదేశంలో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భారతదేశపు రైతే భారతదేశానికి వెన్నెముక. మనం అందరం ఎన్ని కంప్యూటర్లు పెట్టుకున్నా, ఎన్ని టైలు కట్టుకున్నా, ఎన్ని చొక్కాలు వేసుకున్నా, చెప్పండి, ఎంత పెద్ద కారు ఎక్కి తిరిగినా ఏం కావాలి? చెప్పండి, ఏం కావాలి? మధ్యాహ్నానికి సాయంత్రానికి ఏం కావాలి? బొవ్వ కావాలా? బొవ్వ ఇచ్చేది ఎవరంటే రైతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ రైతు దేశానికి వెన్నెముక. ఇక్కడ మన ప్రభువైనటువంటి దేవుడు వ్యవసాయం చేస్తున్నాడు. ఆ వ్యవసాయంలో ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు పెట్టాడు. అంజూరపు చెట్టు నువ్వు నేను అని చెప్తున్నాడు. అంజూరపు చెట్టుతో దేవుడు ఎందుకు పోల్చాడు? మొదటిది చెప్పండి, దేనితో పోల్చాడు? ఎందుకు పోల్చాడు? నిర్భయంగా ఉంటామని, ధైర్యం కలిగి ఉంటామని. రెండోది ఎందుకు పోల్చాడు? చెప్పాలి. రెండోది ఎందుకు పోల్చాడు? అంజూరపు చెట్లు గల దేశంగా, అంటే సారవంతమైనటువంటి దేశంగా గుర్తించడానికి. మూడవదిగా 2 పంటలు పండుతాయి. ఎప్పుడు కూడా ఇజ్రాయేలీలు లేదా యూదులు అంజూరపు పండు పండినటువంటి మొదటి పంట, మొదటి కాపుని తీసుకెళ్ళి దేవుని మందిరంలో నైవేద్యం ఇస్తారు. ఇందాక మనం చదువుకున్నాం కీర్తనలో. నైవేద్యాన్ని, మొదటి పంటను తీసుకెళ్ళి దేవుని మందిరంలో ఏం చేస్తారు? అంజూరపు తొలి పంటను తీసుకెళ్ళి వాళ్ళు ఇస్తారు మందిరంలో. అంతేకాదు, ఆ తొలి పంట కేవలం వాళ్ళు మాత్రమే తింటారు, మిగతా పంటలను అమ్ముతారు వాళ్ళు. మనం ఏం చేస్తాం? అసలైన మామిడి పండు అంతా చెప్పండి అమ్మేసుకుంటాం.
మన భారతీయులు. చచ్చు పుచ్చు ఉంటాయి కదా, అవి మనం మార్కెట్లో అమ్ముతాం. అసలైన పండ్లు ఎక్కడ దొరుకుతున్నాయరా అని అంటే దుబాయ్ వెళ్తే మన భారతదేశం అసలైన పండ్లన్నీ వాళ్ళు తింటున్నారు, వాళ్ళు కొనుక్కుంటున్నారు. అక్కడ అసలైనవన్నీ కూడా మన దేశం నుండి అమ్మురికి ఉంటాం. మనమేమో ఈరోజు గమనిస్తే అంజూరపు పండులో శ్రేష్టమైన తొలి పంట వారు దేవుని మందిరానికి ఇస్తారు, వారే తింటారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఎందుకంటే ఆ అంజూరు పండు తిన్నప్పుడు ఆ ఫేస్ గ్లో వేరుగా ఉంటుంది. ఇంకా చాలా మెడికల్ టెర్మినాలజీ వాడతారనమాట. ఇంకా స్వస్థత కలిగించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ ఈ అంజూరపు దాంట్లో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము 18వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువుదాం. అందుకు అబీగయీలు నాబాలుతో ఏమియో చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్షారసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును 5 మానికల వేచిన ధాన్యమును 100 ద్రాక్ష గెలలను 200 అంజూరపు అడలను గార్ధబోల్ మీద వేయించి పంపెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ అబీగయీలు నాబాలు ఇద్దరు భార్య భర్తలు. అబీగయీలు ఎవరంటే చాలా చక్కని తెలివైన అమ్మాయి, చాలా తెలివైంది. నాబాలు గురించి ఏమని వ్రాయబడిందంటే మూర్ఖుడు అని చెప్పి వ్రాయబడింది. భర్త ఏమో చెప్పండి మూర్ఖుడు, అబీగయీలేమో చాలా తెలివైన అమ్మాయి. దావీదు ఒకసారి ఆహారంకి ఏదైనా కొద్దిగా పెట్టరా అని అడిగాడు. ఎందుకంటే అడవిలోకి పారిపోయిన పరిస్థితుల్లో. అప్పుడు ఈ నాబాల్ అంటాడు, ఎవడరా దావీదు, దావీదు అని మూర్ఖంగా మాట్లాడినప్పుడు ఈ అబీగయీలు ఏం చేసిందంటే, నాబాలు గురించి, ఏమండి మా ఆయన అలాగే మాట్లాడతాడు, నేను పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి పడుతున్నాను ఆయనతో, మీకు తెలీదు, నేను మీకు ఆహారం ఇవ్వడానికి కొన్ని ఇస్తాను, ఏమనుకోకండి. ఈ మాట అబీగయీలు చెప్పకపోతే అబీగయీలు భర్త నాబాలుని దావీదు ఏం చేస్తుండేవాడంటే హతమార్చేవాడు. చాలా తెలివితేటలుగా అబీగయీలు ఏం చేసిందంటే, నా భర్త మూర్ఖంగా నాబాలు అనే మాటగా అర్థం ఏంటంటే మూర్ఖుడు. ఈ నాబాలు గురించి ఆ మాట ఎలా ఉంటుందండి, మాట తీరే ఎలా ఉంటుందండి, మాట పద్ధతి ఎలా ఉంటుందండి అని చెప్పి అబీగయీలు ఏం చేసిందంటే కొన్ని వస్తువులు దావీదుకి ఇచ్చింది. ఏ వస్తువులు ఇచ్చింది, కొన్ని పేర్లు చెప్పి అక్కడ అంజూరపు పళ్ళు ఇచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మిక్కిలి కోపంగా ఉన్న ఒక వ్యక్తిని చల్లార్చడానికి ఎలాంటి వస్తువులు ఇస్తారు చెప్పండి. ఇప్పుడు గమనిస్తే ఈ దావీదుకి చాలా ఇష్టమైనటువంటి అంజూర పండ్లు, ఇంకా కావాలంటే అంజూరపు పండ్ల యొక్క విలువ తెలిసినటువంటి అబీగయీలు దావీదుకి అంజూరపు పళ్ళ అడలను ఇచ్చింది. దేవుని కోపం తగ్గించి దేవుని యొక్క సన్నిధిలో ఆశీర్వాదకరంగా ఆ కుటుంబం క్షేమంగా ఉంది. ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే, ఈ అంజూరపు చెట్టు ఇన్ని ఆశీర్వాదాలుకి సూచనగా ఉంది కాబట్టి అంజూరపు చెట్టుతో మనల్ని పోల్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, తోట యజమాని ఎవరు చెప్పండి, తోట యజమాని ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు. తోట ఎవరు? సంఘం. తోటలో ఉన్న అంజూరపు చెట్టు ఎవరు? నువ్వు నేను. తోటమాలి ఎవరు? యేసయ్యా. దేవునికి స్తోత్రం. తండ్రి అయిన దేవుడు మహిమను విడిచిపెట్టి లోకానికి యేసయ్యగా వచ్చాడు, ఆయనే తోటమాలిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు చూద్దాం, ఈ తోటమాలి ఈ అంజూరపు చెట్టుతో పోల్చడానికి మరొక విషయం ఏంటంటే, స్వస్థతనిచ్చేటువంటి ఒక గుణం ఉంది దేనికి? అంజూరపు చెట్టుకి. ఒక విశ్వాసి ప్రార్థన చేసినప్పుడు, ఒక విశ్వాసి ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుని సన్నిధిలో స్వస్థత ఆయన చిత్తమైతే ఇవ్వడానికి ఇష్టపడతాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి, దేవుని యొక్క
వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం. ఇప్పుడు మనం చదువుకున్న లూకా సువార్త 13వ అధ్యాయంలో మూలవచనంలోనికి వెళ్దాం. ఇప్పుడు మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఏమని చెప్పాడు? వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. వెతుకుచున్నాను, ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయి అని చెప్పి ఎవరన్నారా మాట? యజమాని అన్నాడు. బాగా చూడాలి, ఇప్పుడు బాగా వినాలి. ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడు అంటే ప్రభు అయినటువంటి యెహోవా, బాగా గమనించాలి, మీరు బాగా గమనించాలి. తండ్రి అయినటువంటి దేవుడు ఆయన ఒక తోటని కలిగి ఉన్నాడు, తోట యజమాని. ఆ తోట ఈ లోకంలో ఉన్న దేవుని సంఘం. ఈ సంఘంలో అంజూరపు చెట్టుగా మనల్ని నాటాడు. ఇప్పుడు అంజూరపు చెట్టును చూడడానికి తోట యజమాని చూస్తున్నాడు. తోటమాలి ఎవరు చెప్పండి? యేసయ్యే. ఈ తోట యజమాని అంటే తండ్రి అయినటువంటి దేవుడు అడుగుతున్నాడు ఏమని? అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. చెట్టు వేశారు, ఆ చెట్టుకి ఫలాలేమీ లేవు. ఇప్పుడు నిన్ను నన్ను ప్రభు అయినటువంటి క్రీస్తు సంఘములోనికి దేవుడు నాటి చాలా రోజులైంది, చాలా సంవత్సరాలు అయింది. ఆయన తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే చూస్తూ ఉన్నాడు. ఎందుకోసం చూస్తున్నాడంటే ఫలాలు ఏమైనా కనిపిస్తాయేమో అని చెప్పి. కనిపించలేదట. గనుక 7వ వచనం, గనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతుకుచున్నాను కానీ ఏమీ దొరకలేదు. 3 సంవత్సరాల నుంచి నేను వెతుకుతున్నాను, ఒక పండైనా దొరుకుతుందేమో అని చెప్పి వెతుకుతున్నాను. కానీ ఈ అంజూరపు చెట్టు ఈ యొక్క సంఘములో, సార్వత్రిక సంఘంలో నేను అంజూరపు చెట్టునే అన్నట్టుగా ఉంది, కానీ పెరుగుతోంది, కానీ ఒక్క కాపు కూడా ఇవ్వలేదు, ఒక్క పిందు కూడా ఇవ్వలేదు. ఎవరంటున్నారు ఈ మాట? దేవాది దేవుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ప్రభువులోనికి వచ్చిన తర్వాత ఆయన యొక్క నామములో మరి ఫలములు కలిగినటువంటి వారుగా ఉండాలని దేవుని యొక్క ఆశ అయ్యున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో 3 ఏండ్ల నుంచి నేను అంజూరపు చెట్టున పండ్లు వెతుకుచున్నాను కానీ ఏమీ దొరకడం లేదు, ఒక్క పండు కూడా దొరకలేదు అని చెప్పి దేవుడు వాపోతూ ఉన్నాడు. ఈరోజు గమనించాల్సింది, నిన్ను నన్ను ప్రభు అయినటువంటి దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇందాక కీర్తనలు ధ్యానం చేస్తున్నప్పుడు మరి సుజాతమ్మ చెప్తూ ఈ యొక్క చెట్టుని ఫలాలు ఆశిస్తాడు దేవుడు, ఆ ఫలాల్ని దేవుడు చూస్తాడు అని చెప్పి ఆమె అనుకోకుండానే ఆ యొక్క మాటలను చెప్పడం నేను విన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును, దేవుని యొక్క సన్నిధానంలో ఈ మాటలే కదా ప్రభు మాట్లాడమని నన్ను కూడా అన్నాడని చెప్పి కూర్చుని నేను వింటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంజూరపు చెట్టుగా నన్ను పోల్చినటువంటి దేవుడు ఫలాలు ఆశిస్తున్నాడు. దేవుడు మన నుంచి ఆశించేటువంటి ఫలాలు మనం ఆయనకి ఇవ్వగలుగుతున్నామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకి ఇవ్వగలుగుతున్నామా? ఫలాలు ఆయనకి ఇవ్వగలుగుతున్నామా అనేది ఈరోజు గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమైంది ఆ తర్వాత? ఇదిగో 3 ఏండ్ల నుండి ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతుకుచున్నాను కానీ ఏమీ దొరకలేదు, దీనిని నరికి వేయము, దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. ఇందాక కీర్తన గ్రంథం వివరిస్తూ భూమి భరించలేకపోతుందట ఈ బరువు. నిజమే. దేవుని యొక్క సన్నిధానంలో గమనించినప్పుడు ఈ యొక్క అంజూరపు చెట్టు
కాపు లేకుండా ఉన్నప్పుడు సంఘం ఈ అంజూరపు చెట్టును మోస్తుంది. ఎంతకాలం? 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు మోస్తూ ఉంది. దేవుడు ప్రతి సంవత్సరం చూస్తున్నాడు, 3 ఏండ్ల నుంచి చూస్తున్నాడు. ఒక్క ఫలం కూడా లేకుండా ఉన్నప్పుడు దేవుడు వాపోతూ ఉంటాడు. అంతేకాదు, ఆయన అంటాడు తోటమాలితో, ఏమంటాడో తెలుసా? ఈ చెట్టును నరికే, ఇంకా ఏమంటాడు? ఈ చెట్టును నరికే, ఇంకా అనవసరం, ఈ చెట్టు అక్కర్లేదు. అంజూరపు చెట్టు అయినా అది ఫలాలు లేదు కాబట్టి దాన్ని నరికేయ్ అని అంటాడు. ఆ మాట మనకి కఠినంగా అనిపిస్తుంది, కానీ తోటమాలి ఎవరో చెప్పండి? తోటమాలి ఎవరో చెప్పాలి? మన ప్రభువు అయిన యేసయ్య. ఆయన కనికరం కలిగిన దేవుడు, ఆయన కృప కలిగినటువంటి వాడు, ఆయన ప్రాణం పెట్టడానికి ఇష్టపడేటువంటి ప్రేమామయుడైనటువంటి దేవుడు, మన తండ్రి అయినటువంటి దేవుడు. ఆయన రోషం కలిగిన దేవుడు, ఆయన నీతి కలిగిన దేవుడు. కానీ ఆయన మహిమను అక్కడ పెట్టి ఈ లోకానికి శరీరధారిగా వచ్చిన యేసయ్య ప్రేమామయుడైనటువంటి వాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఆ యజమానితో ఏమంటున్నాడు చూడండి, అక్కడ చదవండి. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ ఎరువు వేయుటకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో. ఈ ఒక్క సంవత్సరం అవకాశం ఇయ్యి యజమానుడా, ఈ ఒక్క సంవత్సరం అవకాశం ఇయ్యి. ఈ సంవత్సరం కూడా నేనేస్తాను ఎరువుని, నేను సాగు చేస్తాను, కొట్టేయొద్దు, ఈ అంజూరపు చెట్టును కొట్టొద్దు అని యజమానిని అడుగుతున్నాడు. ఈ తోటమాలి ఎంత ప్రేమ కలిగిన వాడో, వ్యవసాయంలో ఎన్ని మెళకువలు తెలుసున్నవాడో, ఆ చెట్టు మీద ఎంత ప్రేమ కలిగినటువంటి వాడో, ఆ చెట్టుని కావలసినటువంటి ఎరువు ఎప్పటి నుండో వేస్తున్నాడు, వాక్యం అందిస్తున్నాడు, దేవుని యొక్క సన్నిధిలో పోషిస్తున్నాడు. కానీ తీరా చూస్తే ఒక్క ఫలం లేదు. మీరు గమనించాలి. ఇదిగో, నీ సాక్ష్యం ద్వారా ఎవరైనా ప్రభు సన్నిధికి రాగలిగారా? నీ వాక్యం ద్వారా ఎవరైనా ఈ లోకంలో మేము బలపరచబడ్డామండి అన్నవాళ్ళు ఉన్నారా? మేము ఆదరించబడ్డాము అన్నవాళ్ళు ఉన్నారు? లేదా నీ యొక్క ప్రార్థన ద్వారా ఎవరైనా దేవుని యొక్క మందిరానికి వచ్చిన వారు ఉన్నారా? పలానా వ్యక్తి ద్వారా నేను దేవుని మందిరానికి వచ్చానండి అని ఒక్క ఫలం ఉందా? ఒక్క ఫలం ఉందా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఫలము ఫలించ బద్ధులమై ఉన్నాం మనమందరం కూడా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనమందరం ప్రార్థన చేయాలి. నేను నిలబడిన ప్రతి చోట దేవుని యొక్క వర్తమానం ద్వారా ఆదరణ కలగాలి, దేవుని యొక్క వర్తమానం ద్వారా ధైర్యం కలగాలి, దేవుని యొక్క వర్తమానం ద్వారా దేవుని నామాన్ని మహిమపరచాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొన్నిసార్లు అనిపిస్తుంది, కొన్నిసార్లు ఈ పరిచర్య కాకుండా, ఇప్పుడు అనిపించడం లేదు, సేవకు వచ్చిన కొత్తలో ఈ పరిచర్య కాకుండా మంచి ఉద్యోగం చేసి ఒక 2-3 లక్షలు నెలకు వస్తాయి కదా హ్యాపీగా, ఎవరికైనా పాస్టర్ గారికి ఒక 20,000, 30,000, 50,000 ఇచ్చి సేవ చేయండి అయ్యా అని అంటే బాగుండు కదా. దేవుడు, ఒరే నువ్వు కావాలి నాకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు కావాలి నాకు. ఒక వర్తమానం నేను ఇస్తున్నాను. కొన్ని సాక్ష్యాలు మనల్ని బలపరచడానికి ఉపయోగపడతాయి. భీమవరంలో ఒక వర్తమానం ఇస్తూ ఉన్నప్పుడు అది ఎత్తైనటువంటి చోటు. ఆ ఎత్తైనటువంటి చోటులో వర్తమానం ఇస్తున్నాను. పైన అపార్ట్మెంట్ పైన అన్నమాట. స్పీకర్స్ బయటికి వెళ్తున్నాయి. ఎదురుగుండా పెద్ద అపార్ట్మెంట్ ఉంది. ఎదురుగుండా అపార్ట్మెంట్లో ఒక కుటుంబం ఉంది. సడన్గా వాక్యం ముగించే సమయానికి 2 భార్యాభర్తలు ఆ ప్రార్థనా స్థలానికి వచ్చారు. పరుగున చెమటలు పట్టేస్తున్నాయి. ఆమె పేరు నీకు తెలుసు కదా, సుజాత. భర్త పేరు నాగేశ్వరరావు, సుజాత నాగేశ్వరరావు. భీమవరంలో ఆ సుజాత, ఆవిడ పేరు సుజాత, ఆయన పేరు నాగేశ్వరరావు. ఇద్దరు అప్పటికి నాకు తెలియదు వాళ్ళ పేర్లేంటో. పరుగున వచ్చారు. చెమటలు కారిపోతూ ఉన్నాయి. వారు అందరితో పాటుగా ప్రార్థన చేయించుకున్నారు. ప్రార్థన చేయించుకున్న ఆ చివరి సమయంలో వాళ్ళు అంటున్నారు, ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడు, అయ్యా
మేము 2 తాళ్ళు కొనుక్కున్నాం. ఎందుకు? చచ్చిపోవడానికి. ఉరి వేసుకుని చచ్చిపోవాలని 2 ఫ్యాన్లకి 2 తాళ్ళు కట్టేశాం. దేవుని చిత్తమైతే వాళ్ళని ఇక్కడికి ఒకసారి తీసుకురావాలి సాక్ష్యం చెప్పించడానికి. 2 ఫ్యాన్లకి 2 తాళ్ళు కట్టేసుకున్నాం. ఎందుకో తెలుసా? మాకు బస్సు ఒకటి ఉంది. ఆ బస్సు మేము నడిపించాం. ఆ సిటీ బస్సు అనమాట. ఆ సిటీ బస్సులో మొత్తం లాస్ అయిపోయాం. ఇప్పుడు మేము అప్పులు చేసాం. మేము బ్రతకడానికి అవకాశం లేనంత ఒత్తిడి మా మీద ఉంది. మాకు తినడానికి తిండి లేదు. మాకు 2 పిల్లలు. ఆ 2 పిల్లల్ని చుట్టాలింటికి పంపించేసాం. మా అమ్మగారింటికి పంపించేసాం. వాళ్ళు మేము చనిపోయిన తర్వాత వాళ్ళు ఎలాగైనా చూస్తారు కాబట్టి మేము ఇద్దరం ఒక నిర్ణయానికి వచ్చేసాం. మేము చచ్చిపోదామని తాళ్ళు కట్టుకుని ఇంక ఒకరినొకరు చూచుకుని ఏడుస్తూ ఇక ఫ్యాన్కి ఒకేసారి ఉరివేసుకుందామని ఒక మాట మీదకి వచ్చి ఉరివేసుకునే ముందు కిటికీలోంచి కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ మాటలు ఏంటంటే, నేను ప్రకటిస్తున్న యేసు నిన్ను ఆదరిస్తాడు, నేను ప్రకటిస్తున్న యేసు నిన్ను బలపరుస్తాడు, నీవు ఈ లోకంలో చనిపోవడం ద్వారా వచ్చే మేలు లేదు, నువ్వు తిరిగి బ్రతికి ఆశీర్వాదం పొందడానికి ఇదిగో నేను ప్రకటిస్తున్న దేవుడు ఇక్కడ ఉన్నాడు అనే మాటలు వినిపిస్తున్నాయండి. మేము వెంటనే ఆ తాడు అక్కడ విడిచిపెట్టి మేము ఇక్కడికి వచ్చేసామండి అని చెప్పి సుజాత మరియు నాగేశ్వరరావు అనేటువంటి 2 కూడా మారు మనసు పొంది బాప్తిసం పొంది విశ్వాసంలో ఎప్పటికీ సాగుతున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొన్ని సాక్ష్యాలు బలపరుస్తాయి. ఆమేన్. దేవుని యొక్క సన్నిధిలో మనల్ని పలానా వ్యక్తి ద్వారా నేను ప్రభువుని నమ్ముకున్నాను, పలానా వ్యక్తి ద్వారా నేను ప్రభువులోనికి వచ్చాను, పలానా వ్యక్తి ద్వారా వాక్యంలో బలపరచబడ్డాను అనే ఫలాలు నీకు దేవుడు చూస్తాడా? దేవునికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు ప్రభువుని నమ్ముకుని? దేవుడు అన్నాడు, ఇది ఇంకేం కాయదు, దీన్ని కొట్టేయి. ఎందుకు? భూమికి బరువు ఇది, కొట్టేయి. తోటమాల అంటున్నాడు, లేదు ఈ ఒక్క సంవత్సరం ఈ సంవత్సరం నేను ఎరువేస్తాను. ఎరువు అంటే ఏంటి? వాక్యం. ఈ సంవత్సరం తడి పెడతాను. తడి అంటే ఏంటి? వాక్యం. దేవుని సన్నిధిలో వాక్యం అందిస్తాను. దేవుని సన్నిధిలో నేను నా యొక్క ఆత్మ ద్వారా వాళ్ళకి కావలసినటువంటి సదుపాయాలు చేస్తాను. ఈ సంవత్సరమైనా కొన్ని ఫలాలు ఫలిస్తాయేమో చూడు తండ్రి, చూడు యజమానుడా అని యేసయ్య బ్రతిమలాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎన్ని సంవత్సరాలైంది ప్రభువుని నమ్ముకుని? నేను రక్షించబడాలి. రక్షించబడిన మనం క్రీస్తులో ఫలించాలి. ఎక్కడ ఏం జరిగిందో చూడండి. ఇంకా 8వ వచనం, అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో, ఈ సంవత్సరం కూడా దయచేసి ఉంచు, అది ఫలించిన సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో. ఈ సంవత్సరం చూడయ్యా, ఈ ఒక్క సంవత్సరం చూడు, ఫలిస్తే సరి, ఫలించకపోతే నరికేద్దాం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రభు కోసం ఫలించాలి. మనం ఆయన కోసం ఫలించాలి. కొన్ని చెట్లు విరబోస్తాయి, కొమ్మలు వంగిపోయేటంత కాస్తాయి. కొన్ని చెట్లు కనీసం కొన్ని ఫలాలైనా ఫలిస్తాయి. సామర్థ్యాన్ని బట్టి అవి ఉంటుంది. మనం దేవుని సన్నిధిలో ప్రభు కొరకు ఎన్ని ఆత్మలను ప్రభు కొరకు సంపాదించగలిగాం అనేటువంటిది ఒక పెద్ద ప్రాముఖ్యమైనటువంటి అంశం. అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి ఈ మధ్య ఒక టీవీ ఛానల్లో ఒక వర్తమానం వింటున్నాను. అందులో ఒక వ్యక్తి సాక్ష్యం చెప్తున్నాడు. సాక్ష్యం ఏమని చెప్తున్నాడంటే, హైదరాబాద్లో ఉంటాడట అతనికి నెల జీతం 20,000 20,000 అయితే 15,000 పెట్టి వాళ్ళు బ్రతుకుతారట. అందులో దేవునికి ఇవ్వాల్సినటువంటి కానుక ఇచ్చేసిన తర్వాత మిగిలినటువంటి డబ్బులు ఆయన ఏం చేస్తాడంటే, ఆయన ఒక ఆటో కొనుక్కుని
ఈఎంఐ అంటారు కదా, నెలకి ఎంత కడతారు కదా, ఈఎంఐ కడుతూ ఆటో ఎందుకు మీకు, ఆటో నాకు అక్కర్లేదు, ఆదివారం మాత్రమే వాడతాను, మిగతా రోజులన్నీ నేను ఉద్యోగానికి వెళ్ళిపోతాను. ఆటో ఎందుకంటే ఆటోలో కనీసం 7గురినో 8 10 మందిని ఎక్కించుకుని మందిరానికి తీసుకెళ్ళడానికి. దేవునికి స్తోత్రం. ప్రతి ఆదివారం లేచిపోతాడట, నేను వచ్చేస్తున్నాను అంటాడట. ఒక్కోసారి అతను చెప్పాడు, ఒక్కోసారట బయట నిలబడి ఉంటాడు, ఆటోలో కూర్చోబెట్టుకుంటారు, లోపల కూర్చున్న వాళ్ళు తొందరగా నడవయ్యా అంటారట, డబ్బులు తీసుకోడట, తొందరగా నడవయ్యా అంటారట. ఈ లోపల నుంచి ఇంట్లో వాళ్ళు ఏమంటారట, తొందరగా రారు, ఇంకాను లోపల నుంచి ఏమో రారు, ఎన్నో ఒత్తిడికి గురవుతాను, నా ద్వారా ఇంచుమించు 500 మందిని ఇక్కడ నేను చేర్చగలిగాను, నేను రక్షించబడి ఇంచుమించుగా 7-8 సంవత్సరాలు అయింది అని చెప్పి ఆ వ్యక్తి చెప్తున్నాడు. ఆ వ్యక్తి దేవుని ముందు ఎంత సంతోషంగా కనిపిస్తాడో చూడండి. నేను ప్రభు కొరకు ఫలించాలి. మనం ఫలిస్తుంటే దేవుడు మనల్ని చూసి సంతోషిస్తాడు. సంతోషించినటువంటి ఆయన మనకు అన్ని అవసరాలని ఆయన యొక్క సర్వ సమృద్ధి నుంచి తీరుస్తాడు. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఫలించాలి ఆయన కొరకు. ఈరోజు నువ్వేమని ప్రార్థన చేయాలంటే, దేవా నీ కొరకు నేను ఫలించే భాగ్యం ఈ తండ్రి, నీ కొరకు నేను ఫలించే భాగ్యం ఈ ప్రభువా అని చెప్పి దేవుని సన్నిధిలో దేవుని నామాన్ని ఘనపరచాలి. దేవునికి స్తోత్రం. ఒక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. నయమాను అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు నయమాను. ఆయన ఒక పెద్ద మంత్రి, ఒక దేశానికి పెద్ద మంత్రి. ఆ మంత్రి ఇంట్లో ఒక చిన్న పిల్ల పని చేస్తుంది, చిన్న పిల్ల. ఆ పని చేసేటువంటి ఆ పిల్ల ఎదుట దేశం మీదకి ఈ దేశం యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి కొంతమంది స్త్రీలని పని చేయడానికి తెచ్చుకున్నారు. ఓడించిన దేశం దగ్గరికి వెళ్ళి అలాగే చేయించుకుంటారు. బ్రిటిష్ వాళ్ళు మనల్ని కొంతకాలం పరిపాలించారు, గుర్తుందా? ఈరోజు ఏ రోజు? వెరీ గుడ్, భారతదేశపు రిపబ్లిక్ డే. భారతదేశాన్ని పిండి పీల్చినటువంటి విదేశస్తులని బయటికి పంపించేసినటువంటి, తరిమేసినటువంటి ఒక మంచి రోజు. దేవునికి స్తోత్రం. పిండి పీల్చి పిప్పి చేశారు. మరొక వైపున అదే సమయంలో సువార్త కూడా జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రిపబ్లిక్ డే అంటే భారతదేశానికి త్రివర్ణ పతాకం రెపరెపలాడడానికి కష్టపడినటువంటి అనేక సందర్భాలు మనకు గుర్తొస్తాయి. సరే, మన భారతీయులను కూడా బ్రిటిష్ వాళ్ళు ఏం చేసేవారు, అలాగే బానిసతో పని చేయించుకునేవారు. ఇప్పుడు ఈ నయమాను అనేటువంటి ఈ మంత్రి గారి దగ్గర వాళ్ళ ఇంట్లో ఒక పిల్ల ఉంది. ఆ పిల్ల ఆ ఇంట్లో పని చేస్తూ ఉండేది. ఆ అమ్మాయి అటు ఇటు చూస్తూ అమ్మగారి దగ్గరికి వెళ్ళి అన్నది, అమ్మగారండి అయ్యగారు ఏంటంటే అలా ఉన్నారు ఏంటండి అని అడిగింది. నీకెందుకే అదంతానో, నీ పని నువ్వు చూసుకో. లేదండి అమ్మగారు, ఒక రోజు అడిగింది, 2 రోజులు అడిగింది, 3 రోజులు అడిగింది, రోజు అడుగుతుంది ఏంటంటే అయ్యగారు అలా ఉన్నారని. ఎలా ఉన్నారే? అయ్యగారు ఇలా ఉన్నారు, చేతులు అంటే ఏంటి, దాని అర్థం ఏంటి? కుష్టు వ్యాధి, వేళ్ళు తినేస్తాయి, కాళ్ళు వేళ్ళు తినేస్తాయి. అయ్యగారికి ఏంటి? మంత్రే, కానీ ఆయనకి కుష్టు వ్యాధి. ఈ కుష్టి వ్యాధి కలిగినటువంటి అయ్యగారిని చూసి ఆ పిల్ల, బానిస పిల్ల, ఎదుటి దేశాన్ని నుంచి తెచ్చుకున్నారు కదా, ఆ పిల్ల అంటుంది, అమ్మగారండి మీకు మాట చెప్తానండి, మా దేశంలో ప్రార్థన జరుగుతుందండి, అక్కడ ఒక సేవకుడు ఉన్నాడండి, ఒకవేళ మన అయ్యగారు అక్కడికి వెళ్తే బాగుపడతారేమోనండి. ఎవరు చెప్తున్నారన్నమాట? బానిస పిల్ల చెప్తుంది. బానిస పిల్ల చెప్తే ఎవరైనా వింటారండి? ఎవ్వరు వినరు కదండి. బానిస పిల్లతో ఏమంటారు? యా పిల్ల, నీ దేవుడే అంత గొప్పోడైతే నువ్వు ఇక్కడికి వచ్చి ఈ పని చేసుకోవాల్సిన కర్మ నీకెందుకు వచ్చింది పిల్ల, నీ దేవుడు అంత గొప్పోడైతే అని అనరా? ఆ పిల్ల అలాగంటారని తెలిసినా కానీ నా దేవుని గురించి మహిమపరచాలి, నా దేవుని గురించి నేను ఫలించాలి అని ఒకే ఒక ఆలోచన పెట్టుకుంది. మాట మాటకి గిన్నెలు తోముతున్నప్పుడు అమ్మగారండి అయ్యగారిని అక్కడ పంపుదామండి, బట్టలు మాట్లాడుతున్నప్పుడు
ఆ పని చేస్తున్నప్పుడు, ఈ పని చేస్తున్నప్పుడు అమ్మగారితో చెప్తుంది. ఇక ఈ మాట విని 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 ఒకసారి అయ్యగారికి చెప్తాను ఆగే అని చెప్పి నయమానికి చెప్పింది. నయమాను భార్య, ఏమండి మన ఇంట్లో పిల్ల ఉంది కదండి, ఆ దేశంలోనంటండి ఒక సేవకుడు ఉన్నాడట, ప్రార్థన చేస్తారట వాళ్ళు, దేవుడు గొప్ప దేవుడు అట వాళ్ళ దేవుడు అని చెప్పేసరికి ఆ నయమాను విని, భార్య చెప్పినటువంటి మాట విని, సరే అయితే వెళ్దామని చెప్పి ఆ దేశానికి వెళ్ళడానికి వెళ్తూ వెళ్తూ కొన్ని కానుకలు పట్టుకుని వెళ్ళాడు. ఏమైందో తెలుసు, అక్కడ ఆ దేశంలో యోర్దాను నదిలో మునిగి అక్కడ ప్రభు యొక్క మాటను బట్టి స్వస్థపరచబడి చాలా చక్కని సుందరమైనటువంటి శరీరంతో తిరిగి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక దేశం మారిపోయింది ఆ మంత్రి ద్వారా. నేనేమంటానంటే, ఒక చిన్న బానిస పిల్లే ప్రభు కోసం ఫలిస్తే మన పరిధిలో ప్రభు కోసం ఫలించేటువంటి ప్రయత్నం అసలు చేస్తున్నామా మనం? ఒక క్షవరం చేసేటువంటి వ్యక్తి సాక్ష్యం చెప్పాడు మొన్న, వినాలి మీరు. ఆయన క్షవరం చేస్తా ఇలాగ అంటాడు కదా, గడ్డం గీస్తారు కదండి, ఇలాగ అన్నప్పుడు ఇక్కడికి వచ్చేసరికి యేసయ్య గొప్ప దేవుడు అండి, యేసయ్య లేకపోతే నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతామండి అంటే ఈయనవాడు ఎలా వింటాడు చెప్పండి? ఇక్కడ కత్తి ఉంది, ఇలా గింటేసుకుని నాకు ఇది చెప్తున్నావు అని అండు కదా. చాలా జాగ్రత్తగా ప్రేమగా ఇక్కడికి వచ్చేసరికి చెప్తారు, కదలకుండా, యేసపు నువ్వు వస్తుందా, చక్కగా ఇదంతా షేవ్ చేసి ఇక్కడికి వచ్చేసరికి యేసయ్య మాత్రమే మనల్ని విమోచిస్తాడు. అంటే మనం ఎప్పుడు ఫలించడానికి అవకాశం ఉందో జ్ఞానయుక్తంగా చెప్పాలి, అంతేకాని వాళ్ళకి వింటారో వినరో తెలుసుకోకుండా చెప్పేయకూడదు. సమయమా అసమయమా అంటే సమయం కాదా అనేది తెలుసుకోకుండా చెప్పేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు చెప్పాలి? మనం ఎప్పుడు చెప్తే వాళ్ళు వింటారో తెలుసుకుని కనిపెట్టి ఒక ఫలం ఫలించడానికి ప్రయత్నం చేసి ప్రార్థన చేసుకుని వాళ్ళని ప్రభు దగ్గరికి నడిపించాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మహిమ గారు అకౌంట్ ఎవరిలో పడింది? మహిమ గారు రక్షించబడిన అకౌంట్ ఎవరి దాంట్లో పడింది? ఎవరు నడిపించారు మహిమ గారిని? కృపమ్మ గారి అకౌంట్లో పడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంతేనండి, అంతేనా? మహిమ గారు రక్షించబడ్డారు. మరి మహిమ గారు ఎవరు నడిపిస్తారు? నేనెవరు నడిపిస్తాను? మీరెవరు నడిపిస్తారు? నా పని దేవుని యొక్క మందిరంలోకి వచ్చిన వారికి బలమైన వాక్యం అందించడం. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. గొర్రెలను కంటాయా? గొర్రెల కాపరి కంటాడా గొర్రెల్ని? వినండి, మీరు వినండి. గొర్రెలను కంటాయా? గొర్రెల కాపరి కంటాడా గొర్రెల్ని? చెప్పరే, మీరు చెప్పడం లేదు. గొర్రెలను కంటాయి అంటే విశ్వాసుల్ని కనాలి, కానీ విశ్వాసుల మందను పోషించే బాధ్యత మాత్రం కాపరిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫలించుదాం, ప్రభు కోసం ఫలించుదాం. మనం సంవత్సరానికి కనీసం ఒక్కరినో ఇద్దరినో ప్రభు దగ్గర నడిపించుదాం. ఇంకా 9 నెలలు, ఇంకా 11 నెలలు ఉంది. ఈ నెల అయిపోయినాయి, చివరి నెలలో చూద్దాంలేని అనుకోవద్దు. ఇప్పటి నుంచి ప్రభు కోసం ఫలించుదాం. ఫలించిన కొలది దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు ఈ మాటలు మన కొరకు ఫలింపచేయును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.